భూ కైలాస్ టెంపుల్ తాండూర్ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాండూర్కి కరెక్ట్గా 3 కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుతమైనటువంటి ఆలయం ఉంది. దీని పేరు భూ కైలాస్. ఇలాంటి ఆలయం భారతదేశంలో మరెక్కడా లేదు అని అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ ఆలయానికి వెళ్ళిన తర్వాత ఆ దేవదేవుని దర్శించుకోవాలనుకుంటే అందరూ కూడా నీళ్ళల్లో తడుస్తూ వెళ్ళాలి. అది ప్లానింగ్కి సంబంధించి కానీ ఆ గుడి కట్టడం కానీ ఒక అద్భుతమైనటువంటి చరిత్రను కలిగి ఉంది. వాసు పవార్ నాయక్ అనే ఆయన 1981లో పశుపతినాథ్ ఆలయం ఉంది కదండి నేపాల్లో, అక్కడ ఉన్నప్పుడు ఒక మంచి ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నారు. దాని తర్వాత ఆయన సంపాదనలో వచ్చిన డబ్బులలో 60% దేవాలయానికి, మిగిలిన 40% ఆయన జీవితానికి ఖర్చు పెట్టుకున్నారు. ఆయన ఒక్కరే ఎలాంటి విరాళాలు తీసుకోకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. 2005లో ఈ ఆలయం పూర్తయింది. ఈ ఆలయానికి చుట్టూ పెద్ద పెద్ద దేవతామూర్తులు కనిపిస్తాయి. ఇదిగోండి, ఇప్పుడు చూసేటువంటి ఈ వీరభద్రుని విగ్రహాన్ని ఒకసారి గమనించండి. ఇది ఎదురుగా, అంటే ఆలయానికి ఎదురుగా కట్టారన్నమాట. చాలా అద్భుతంగా, చాలా పెద్దగా ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు ఎన్నో ఈ గుడి పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ గుడి లోపలికి వెళ్ళాలంటే మనకి 100 రూపాయల టికెట్ ఉంటుంది. దాంట్లో భాగంగానే మనకి అన్నప్రసాదం కూడా ఉంటుందన్నమాట. ఆలయానికి లోపలికి వెళ్ళేటప్పుడు మొదటగా ఇలా క్యూ లైన్ కనిపిస్తుంది. ఈ క్యూ లైన్ ద్వారా వెళ్ళేటప్పుడు మనకి మొదటగా అమ్మవార్లు, అనేక మంది అమ్మవార్లని చుట్టూ ప్రతిష్ఠింపజేశారన్నమాట. అవి చాలా అద్భుతమైన విగ్రహాలు. ఒక్కసారి మీరు కూడా గమనించండి. అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత ఒక నిలువెత్తు శివలింగం కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఎటు చూసినా నిలువెత్తు విగ్రహాలు కనిపిస్తాయి. చాలా కలర్ఫుల్గా, ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. వీటన్నింటిలో ప్రత్యేక ఆకర్షణ నిలువెత్తు శివుడి విగ్రహం అన్నమాట. చాలా ఎత్తులో ఉంటుంది ఆ విగ్రహం. అది కాసేపైన తర్వాత చూపిస్తాను. అంతవరకు ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులను చూసేయండి. చివరికి ఇలా ఆలయ ముఖద్వారం కనిపిస్తుంది. ఆలయ ముఖద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకులు ఉంటారు. చాలా అద్భుతమైన శిల్పాలు అన్నమాట. ఇలా ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకి నీటితో నిండినటువంటి మార్గం కనిపిస్తుంది. ఆ నీటి మార్గం గుండానే మనం ఆ పరమశివుని దర్శించుకోవడానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకులు ఉన్నారు. నీటిలోకి దిగేటప్పుడు మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. దగ్గర ఛాతి వరకు నీళ్లు వస్తాయి. కేవలం అది మాత్రమే ప్రాబ్లం కాదు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలు, అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఈ నీళ్ళలో స్విమ్మింగ్ పూల్ టైప్లో దుంకుతూ ఉంటారు, ఈతలు కొడుతూ ఉంటారు. కాబట్టి నీళ్లు మన ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ మీద పడేటువంటి అవకాశం ఉందన్నమాట. సో జాగ్రత్తగా ఈ నీటి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గంలో మధ్యలో ఇరువైపులా కూడా దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించారు. కానీ ఇక్కడ మనకి శివలింగం కనిపిస్తుంది కదా, ఈ శివలింగాన్ని మనం నడిచిన నీళ్లతోటి అభిషేకం చేయకూడదు, అంటే నీళ్లు దాని మీద పోయకూడదని బోర్డు కూడా పెట్టారు. కానీ చాలా మంది ఆ శివలింగాల మీద నీళ్లు పోస్తున్నారు. మనం తొక్కిన నీటిని తీసుకొని శివుడి మీద పోయడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు కూడా నీళ్లు పోయకుండా ఉంటే మంచిది. ఇలా నీటి మార్గంలో శివుడి దర్శనానికి వెళ్ళడం చాలా కొత్త అనుభూతినిస్తుంది. చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది. ఏదో తెలియని ఆనందం మన మనసుని నింపేస్తుంది. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనకి ముందర సింహపు ముఖద్వారం కనిపిస్తుంది కదా, అది గుడి లోపలికి దారి అన్నమాట. ఈ నీటిలో మొత్తం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత సింహపు ముఖద్వారం ద్వారా మనం లోపలికి వెళ్తాం. ముఖద్వారానికి ఇరువైపులా కూడా మనకి విగ్రహాలు కనిపిస్తాయి. ఇందులో నుంచి మనం ఎన్నిసార్లు ఎన్ని వైపులు చూసినా కూడా కంటికి ఆనందంగానే అనిపిస్తుంది. అడుగడుగునా కూడా ఇలా శివలింగాలు కనిపిస్తాయి. కానీ దయచేసి మనం నడిచిన నీళ్ళు వాటి మీద పోయకూడదు. సో ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మనం
ఈ సింహద్వారం గుండా మనం దర్శనానికి వెళ్తాము. ఇలా ఆ ద్వారం దాటి రాగానే ఒక భారీ సైజు నంది కనిపిస్తుంది. నందికి ఎదురుగా మూల విరాట్ అయినటువంటి పరమశివుడు దర్శనమిస్తాడు. చాలా అద్భుతమైనటువంటి శిల్ప సంపద అన్నమాట. ఈ నందిని చూస్తే నిజంగానే కూర్చుందా అన్న ఫీలింగ్ కనిపించింది. మీరు కూడా ఒకసారి డీటెయిల్గా చూడండి. ఇక భూ కైలాసేశ్వరుడిని దర్శించుకుందాం రండి. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్లానింగ్ తోటి కట్టినటువంటి గుడి అన్నమాట. ఈ గర్భగుడిలో మనం కాస్త తరచి చూస్తే పైన రావణాసురుడు పైకప్పుని ఎత్తిపట్టుకున్నట్టు కనిపిస్తుంది. శివలింగం ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తుంది. ఎంతసేపు చూసినా ఎంతసేపు నిలబడి దేవుణ్ణి దర్శించుకున్నా కూడా తనివి తీరలేదు. ఇక ఆలయం నుంచి బయటికి రాగానే ఇలా ఒక పెద్ద శివలింగం కనిపించింది. కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్లేస్లో అన్నమాట. ఆ శివుడి వెనకే తాండవం చేస్తున్నటువంటి శివుడి విగ్రహం కనిపించింది. చాలా అద్భుతంగా ఉందన్నమాట. మీరు కూడా దర్శించుకోండి. ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడ చూసినా నిలువెత్తు దేవతామూర్తులు కనిపిస్తారు. మనకి ఎక్కడా కూడా కనిపించినంత అద్భుతంగా కనిపిస్తారన్నమాట. ఈ ఆలయానికి ఉన్నటువంటి అనేక ప్రత్యేకతల్లో ఈ భారీ శివుడి విగ్రహం అత్యంత ప్రధానమైన ఆకర్షణ. ఎంత పెద్దగా కట్టారో, అసలు దీనికి ఎంత ప్లానింగ్ అవసరమైందో ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఆయనకి పక్కనే మనకి వీరభద్ర స్వామిని కూడా ప్రతిష్ఠించారు. అది కూడా చూపిస్తాను. ఇక ఈ ఆలయంలో ఎటువైపు చూసినా కూడా దేవతామూర్తులు కనిపిస్తారు. ఆలయంలో కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. అవి కూడా దర్శనం చేసుకుందాం రండి. ఆలయానికి సమీపంలోనే మనకి కాళీ మందిరం ఉంది. ఇందులో ఉన్నటువంటి మూర్తి ఎంతో కళతో కనిపిస్తారు. మీరు కూడా వచ్చినప్పుడు ఈ ఉపాలయాలను చూడకుండా మాత్రం వెళ్ళకండి. ఈ గుడికి కుడివైపున మరో ప్రాంగణంలో అనేక దేవతామూర్తులు మరియు ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది. ఒకసారి దర్శించుకోండి. ఈ గుడిలోనే సేవాలాల్ అనే మహాత్ముని గుడి కట్టారు. అది కూడా గమనించండి. ఇది సేవాలాల్ అనేటువంటి మహానుభావుడి యొక్క గుడి అన్నమాట. మనం చూసేది ఆయన విగ్రహం. ఈ ఆలయంలోనే చిన్న చిన్న మండపాలలో సాయిబాబా, రాఘవేంద్ర స్వామి లాంటి అవధూతలను కూడా ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి వివిధ అవతారాలని నిలువెత్తు విగ్రహాలుగా మలిచారన్నమాట. అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి. మీకోసం అన్నింటినీ వీడియో తీయడం జరిగింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఒక మండపంలో శనైశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. అంతేకాకుండా ఆయనకి ఎదురుగా ఒక పెద్ద మండపం కట్టి అందులో పెద్ద పెద్ద నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారన్నమాట. డియర్ ఫ్రెండ్స్, ఇది భూ కైలాస్ టెంపుల్కి సంబంధించినటువంటి పూర్తి విజువల్స్ అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.